దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర రైస్ మిల్ అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన గణపతి రెడ్డిని రైస్ మిల్లర్స్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కోడమొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం అందజేసి శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రైస్ మిల్లులు లాభాలతో కొనసాగాలని, రాష్ట్రంలోని రైతులు అభివృద్ధి చెందాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాస్, తాటికొండ పవన్ కుమార్, పబ్బ నాగరాజు, చేపూరు శ్రీనివాస్, చీకోటి అశోక్, మొకిల శ్రీనివాస్, సురేష్, శ్రీధర్, రామచంద్రం, గారిపల్లి ప్రభాకర్, బండా శ్రీనివాస్, ఎర్ర మణికంఠ, ప్రశాంత్ రెడ్డి, నాగునూరు సాయి, చేపూరు మధు, బంధం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్ అధ్యక్షుడు నూతనంగా ఎన్నికైన పాటి గణపతి రెడ్డి అన్న గారు ఆయన మొదలుగా ఎన్నికైన సందర్భంగా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం వచ్చి మొదటి ఆశీర్వాదం ఇక్కడనే తీసుకొని ఆయన మొదలు కూడా స్టార్ట్ చేసింది ఇక్కడిని. అదే ఉద్దేశంతో మళ్ళా రాజన్న ఆశీర్వాదం మొదలు తీసుకొని తర్వాత ఏ విషయమైనా చర్చించాలని ఆయన కోరుకున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా రైస్ మిల్లర్ సమస్యలు అన్నీ కూడా దేవుని దయ వల్ల పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పాడి గణపతి రెడ్డి గారు దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోనే ఇక్కడనే ప్రారంభించిన కరీంనగర్ జిల్లాకు ఉద్యమగడ్డగా పేరొందిన కరీంనగర్ జిల్లాలో ఉద్యమగడ్డ నుంచి స్టార్టించి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో, కొండగట్టు అంజన్న ఆశీస్సులతో, భద్రాచలం సీతారామ లక్ష్మణ ఆశీస్సులతో తీసుకొని ఒక్కటే ఫోన్ మెసేజ్తో రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు కదలి రావాలనే ఉద్దేశంతో, చెలో హైదరాబాద్ అనే ఉద్దేశంతో ఒక 4 రోజుల సమయంలోనే అందరి మిత్రులకు జిల్లా వ్యాప్తంగా 33 జిల్లాలు ఉన్న సోదరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అశేష జనంగా తరలివచ్చి జేకే ఫంక్షన్ హాల్లో పూర్తి స్థాయిలో నిండి 33 జిల్లాల నుంచి ప్రజలు వచ్చి అన్నగారిని పాడి గణపతి రెడ్డి గారిని అశేషంగా ప్రజల సమక్షంలో, రాష్ట్ర ప్రతినిధుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ దేవుని ఆశీస్సుల కోసం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి మా అధ్యక్షుడు ఏమని కోరుకుని అంటే రాష్ట్ర రైస్ మిల్లర్లు సుభిక్షంగా ఉండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, ప్రభుత్వం మాకు సహకరించాలి అనే ఉద్దేశంతో రైతులకు రైస్ మిల్లర్లకు ఉన్న అనుబంధం ఐక్యంగా ఉండి పంటలు బాగా పండి రైస్ మిల్లర్లకు ధాన్యం ఇప్పించి గవర్నమెంట్తో మేము సఖ్యంగా ఉండి గవర్నమెంట్తో మేము అన్ని విధాల మాకు రావాల్సిన పొంది ఆ పరమాత్మని వేరుకుంటున్నాం. జై రైస్ మిల్, జై రైస్ మిల్లర్ల ఐక్యత, జై రైస్ మిల్లర్ల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మేము ఏర్పాటు చేసుకున్న సందర్భంగా తొలిసారి ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగినది. ఎందుకనగా ఉత్తర తెలంగాణకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న గారు, వరములిచ్చే దేవుడు, కోరిన కోరికలు తీర్చేటువంటి దేవస్థానం దేవుడు. కాబట్టి మేము 10వ తారీఖు భారీ మొత్తంలో మేము ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది. తదనంతరం మేము మొక్కుకోవడం జరిగింది దేవుడికి. మేము సమావేశం ముందు కూడా వచ్చి దేవుడి దర్శనం చేసుకొని ఆశీర్వాదం చేసుకొని ఆ మిల్లర్లందరూ బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి, రైతులు బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, వ్యవసాయము, రైతులు, రైస్ మిల్లర్స్, ప్రభుత్వం అన్నీ సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము ఈరోజు భగవంతుని కోరుకోవడం జరిగినది. అందులో భాగంగానే దేవస్థానం దర్శనం ఈరోజు కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అండ్ సిరిసిల్ల రాజన్న జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్
సభ్యులందరూ, అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్ గారు, పిల్లలందరూ పాల్గొని ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మా తెలంగాణ రాష్ట్ర పాడి గణపతి రెడ్డి గారు ఒక్క ఖాళీ అన్ని జిల్లాలకు మెసేజ్ పెట్టి లాస్ట్ సిరిసిల్ల జిల్లాకు మెసేజ్ పెట్టినాక మేము భారీగా తరలించి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు మా వేములవాడకు రావడం మా అదృష్టంగా భావించి వేములవాడ దర్శనానికి వచ్చిన కరీంనగర్ అసోసియేషన్ వాళ్ళకు, వేములవాడ, హన్మకొండ, ఆసనపర్తి వాళ్ళందరికీ ధన్యవాదాలు.